కోటగోడ అవలీలగ ప్రాకెను, కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను సోదనగా హరీషుడుగాంచెను. సువర్ణమయ సౌధరాజముల ధగధగ మెరిసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు, మంగళకరమౌ నృత్య గీతములు, అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు, వెన్నెలలో లంకాపురి శోభను సోదనగా హరీషుడుగాంచెను. సుందరమైన హేమమందిరము, రత్నఖచితమౌ సింహద్వారము, పతాకాంకిత ధ్వజాకీర్ణము, నవరత్నకాంతి సంకీర్ణము, నృత్య మృదంగ గంభీర నాదితము, వీణాగాన వినోద సంకులము, లంకేశ్వరుని దివ్య భవనమది సోదనగా హరీషుడుగాంచెను. అత్తరు పన్నీట జలకములు, కాలాగరు సుగంధ ధూపములు, స్వర్ణ ఛత్రములు వింజామరలు, కస్తూరి పునుగు జవాది గంధములు, నిత్య పూజలు శివార్చనలు, మాస పర్వముల హోమములు, లంకేశ్వరుని దివ్య భవనమది సోదనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.